ఎమోషన్స్ ఎవిడెన్సెస్ అని. ఆబ్వియస్ గా ఎమోషన్స్ అనేది వ్యక్తిగతంగా ఆయన 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 ఎందుకు అలా చేయాలనుకున్నాడో, ఎవరిని నమ్మించాలనుకున్నాడో నాకు తెలియదు, కానీ డెఫినెట్ గా కోర్ట్ ఆఫ్ లా మాత్రం ఎవిడెన్సెస్ కోసం చూస్తుంది. ఆ ఎవిడెన్సెస్ అన్ని సిద్ధమైన తర్వాత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడానికి ఎప్పుడు రెడీగానే ఉండాలి. అది ప్రభుత్వం బాధ్యత. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు మొత్తం మన ఈ చర్చలో కనకరావు గారు కానీ గురుమూర్తి గారు కానీ మాట్లాడిన తర్వాత నాకేమర్థమైందంటే, వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలు, రోజువారీగా కార్యక్రమాలు చేసుకునే కార్యకర్తల జోలికి ఈ ప్రభుత్వంలో ఎవరు వెళ్ళట్లేదు, ఎవరు వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు. ఇది ఒప్పుకోవాలి ఆయన. నంబర్ 2, వైఎస్ఆర్సీపీలో కూడా డీసెంట్ గా ప్రజల సమస్యల మీద పోరాటాలు చేసిన వాళ్ళు కానీ, మాట్లాడిన వాళ్ళు కానీ, ఇవాళ టీవీల్లో మాట్లాడుతున్న వాళ్ళు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్, ఒక 5గురో 6గురో 10 మందో, వాళ్ళు అధికార దర్పంతో ఆనాడు ఏం మాట్లాడారో, ఏం చేశారో మనందరూ చూసాం. అంటే అప్పుడు ముఖ్యమంత్రి గారిని మెప్పించడం కోసమా? ఏదైనా కావచ్చు, వీళ్ళ విఘ్నత ఉండాలి కదండి. ఇవాళ కనకారావు గారు ఎంత ఇబ్బంది పడుతున్నాడు. జోగి రమేష్ గారు ఉండవల్లి సీఎం గారి రెసిడెన్స్ మీదకి వెళ్ళటం కానివ్వండి, దాడి చేయటం కానివ్వండి, దానికి పదం ఏదైనా కానీ దాని అభిమతం ఏంటి, దాని వెనకున్నది ఏంటి, దాన్ని ప్రేరేపించింది ఏంటి, దానికి జోగి రమేష్ గారు జీవితాంతం బాధపడుతూనే ఉంటాడు. సో కాబట్టి ఇప్పుడు జోగి రమేష్ గారి మీద కుట్రపడుతున్నారా? నో, దానికి దీనికి లింక్ లేదని నేను అంటున్నాను. ఆయన ఆ లింక్ పెట్టుకుంటున్నాడు. కనకారావు గారు ఆ లింక్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఆ రోజు దాడి చేశాం కాబట్టి కక్ష కట్టారని. దాడి చేస్తే కక్ష ఉంటది, ప్రతిచర్య ఉంటది. కానీ వాళ్ళ దాడిని గురించి కాదు కదా కేసు పెట్టింది, కల్పిస్తారు ఆ విషయం, వేరే విషయం. ఆ వేరే విషయంలో ఏం సంబంధం లేదనుకోండి, దీనికి ఎలాంటి ఎవిడెన్స్ ప్రూవ్ చేయలేకపోయారు అనుకోండి, గవర్నమెంట్ ఏం చేయగలదు? గవర్నమెంట్ కేసు పెట్టినంత మాత్రాన మీ మీద నిజంగా నేరారోపణ ఏం జరగదు. అయితే మనం ప్రతి విషయంలో కూడా ఈ లా అండ్ ఆర్డర్ ని తప్పుపడుతూ, ఈ ప్రభుత్వం కాబట్టి ఇలా ఉంటది, ఆ ప్రభుత్వం కాబట్టి అలా ఉంటది అంటే, మరి మనం ఎలా ఉండాలి? ఎవరు చేయాలి? అంతా స్టేట్ గవర్నమెంట్ లో లా అండ్ ఆర్డర్ పనిచేయట్లేదు కాబట్టి సిబిఐకి ఇచ్చేసేయండి. స్టేట్ గవర్నమెంట్ లో ఏ పార్ట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ పనిచేయట్లేదు, ఎందుకు పనిచేయట్లేదు అన్నది బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. క్రాస్ బోర్డర్స్ ఉన్నది, క్రాస్ స్టేట్స్ ఇన్వాల్వ్ అయితే, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయితే, ఈ స్టేట్ పోలీస్ హ్యాండిల్ చేయలేకపోతే ఎస్, సిబిఐ ఆబ్వియస్ చాయిస్ అవుతుంది. అంతేగాని ఏదో కల్తీ సారా ఎక్కడో డంప్ దొరికింది, దాని వెనక ఎవరెవరు ఉన్నారని ఈ పార్ట్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా మనం సిబిఐని అడుగుతూ, లేదా ఇంకొక పెద్ద పెద్ద ఏజెన్సీస్ కావాలంటాం అనేది కరెక్ట్ కాదేమో. నంబర్ 2, ఇప్పుడు ఈ 5గురో 10 మందో ఎవరైతే అంత బ్యాడ్ టేస్ట్ తో పాలిటిక్స్ చేశారో, ఆ పశ్చాత్తాపంలో భాగంగానే ఆయన ఈ కనక దుర్గ గారి టెంపుల్కి వెళ్ళటము, ఈ ప్రమాణాలు చేయటము, ఫ్యామిలీ మెంబర్స్ ని ప్రదర్శించడం, వాళ్ళ చేత ప్రమాణాలు చేయించడం, దిస్ ఈస్ వెరీ ఇదంతా అన్వాంటెడ్, అన్కాల్డ్. ఇక్కడ సార్ ఒకటండి సాంబశివరావు గారు, అంటే ఇప్పుడు మీరు ఒక సైంటిస్ట్ కాబట్టి, సో మీరు దేవుడిని నమ్ముతారుగా? మీరు ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా మీరు దేవుడిని నమ్ముతారా? సార్, అది నా పర్సనల్ చాయిస్. నేను అంటుంది నేను నమ్ముతానా, జోగి రమేష్ గారు నమ్ముతాడని కాదు. నమ్మే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అది ఇట్స్ అన్ ఎమోషనల్ ఇష్యూ, ఇట్స్ సెంటిమెంటల్ ఇష్యూ. ఇప్పుడు ఆయన ప్రమాణం చేయటాన్ని మీరు ఎలా చూస్తారు సార్? ప్రమాణం చేయటాన్ని ఎలా చూస్తారు? ఆయన అమ్మవారి గుళ్ళో ప్రమాణం చేసి నేను తప్పు చేయలేదు అని చెప్తా ఉండటాన్ని మీరు ఎలా చూస్తారు? అని ఇప్పుడు 5 నిమిషాల క్రితం మర్డర్ చేసిన అతను కూడా చేస్తాడండి. ఓకే అర్థమైంది. ఇంకా రైట్. కాబట్టి కోర్ట్ ఆఫ్ లా దాన్ని కన్సిడరేషన్ లో తీసుకోదు. మనం ధర్మయుగంలో లేము, మనం కలియుగంలో ఉన్నాం. కలియుగం కదా. కాబట్టి ఎస్, ఆయన సాటిస్ఫాక్షన్ కోసం, ఆయన ప్రూవ్ చేసుకోవడం కోసం, ఆయన ఇన్నోసెన్స్ చెప్పడం కోసం చేస్తున్నాడు. నాకు తెలీదు. ఐ విల్ గివ్ హిమ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. హౌఎవర్ దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ వే టు కండక్ట్ బిజినెస్. కాబట్టి గవర్నమెంట్స్ అలా పనిచేయవు, కాబట్టి లా అండ్ ఆర్డర్ అలా పనిచేయదు, కాబట్టి లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. మనం చూద్దాం ఎవిడెన్సెస్. రైట్ సమయం లేదండి. పురుషోత్తమ్ రెడ్డి గారు తీసుకుంటారు. పురుషోత్తమ్ రెడ్డి గారు, వన్ వర్డ్ కంక్లూజన్ ప్లీజ్. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఒక పక్కేమో జోగి రమేష్ గారు నేను ఏ తప్పు చేయలేదని చెప్పి కుటుంబ సమేతంగా ఆయన ఒక దీపాన్ని కూడా వెలిగించిన పరిస్థితి.